ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో వరలక్ష్మీ వ్రతము రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తూ దాంతోనే గోమతీ చక్రాలకు ఏ విధంగా పూజ చేయాలి, లక్ష్మీదేవికి గోమతీ చక్రాలంటే ఎందుకు ప్రీతికరమో, దానివల్ల ఉపయోగాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గోమతీ చక్రాలు పూజా గదిలో లేదా పూజా మందిరంలో ఉంచుకుంటే మంచిది అని శాస్త్రంలో ఉన్నది. మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు ఈ గోమతీ చక్రాలకు కూడా పూజ గనక చేసినట్లయితే ఐశ్వర్య ప్రాప్తిస్తుంది అని శాస్త్రంలో ఉన్నది. ఈ గోమతీ చక్రాలు ఆకృతిలో చక్రంలా ఉండి డొప్పల్లాగా ఉంటాయి. అందుకనే వీటిని నాగచక్రాలు, విష్ణు చక్రాలు అని కూడా పిలుస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సుల్ని గనక మనం పొందాలి అంటే వరలక్ష్మీ వ్రతం నాడు ఈ గోమతీ చక్రాలకు కూడా పూజ చెయ్యాలి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఈ చక్రాలను శ్రీయంత్రము లేదా అష్టలక్ష్మీ యంత్రాలతో కలిపి గనక ఉంచుకున్నట్లయితే అపారమైన ధనము వస్తుందని శాస్త్రం చెప్పింది. ఈ గోమతీ చక్రాలను శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం నాడు ఇంటికి తెచ్చుకొని వాటిని గంగాజలంతో కానీ పసుపు నీటితో కానీ శుభ్రం చేసి లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో వీటిని ఉంచి అమ్మవారికి పూజ చేయాలి అని శాస్త్రము. అయితే ఈ గోమతీ చక్రాలను వరలక్ష్మీ వ్రతం నాడు పూజలో ఉంచితే కలిగే ప్రయోజనాలేమిటి, అసలు ఈ గోమతీ చక్రాల వల్ల కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ గోమతీ చక్రాలను అమ్మవారి పూజ చేసిన తరువాత వాటిని మనం తాగే నీటిలో ఉంచి కొంత సమయం అయిన తరువాత ఆ నీటిని గనక త్రాగితే ఆరోగ్యం బావుంటుంది అని శాస్త్రంలో చెప్పబడింది. మరియు వరలక్ష్మీ వ్రతము నాడు ఈ చక్రాలతో లేదా ఈ చక్రాలకి పూజ చేసి వాటిని గనక మనము ధరించినట్లయితే దిష్టి గాని బాలారిష్ట దోషాలు పోతాయి అని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. మరియు ఈ వరలక్ష్మీ వ్రతం నాడు పూజలో ఉంచిన ఈ గోమతీ చక్రాలను అంటే 2 చక్రాలను తీసుకొని డబ్బు దాచుకునే చోట గనక ఉంచినట్లయితే ఐశ్వర్యం వరిస్తుంది అని శాస్త్రము. మరియు రైతులు ఈ వరలక్ష్మీ వ్రతం నాడు గోమతీ చక్రాలకు పూజ చేసి అమ్మవారికి పూజ చేసి తరువాత వాటిని పొడిగా చేసి గనక పొలంలో గనక చల్లినట్లయితే పంట బాగా పండి ధనలాభం వస్తుందని శాస్త్రము. మరియు ఇలా పూజ చేసిన ఆ చక్రాలని వాహనాలకి గనక కట్టుకున్నట్లయితే వాహన ప్రమాదాలు తగ్గుతాయని కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అంతేకాక వరలక్ష్మీ వ్రతం పూజలో ఉంచినటువంటి ఈ గోమతీ చక్రాలను 5 తీసుకుని గర్భంతో ఉన్న స్త్రీ నడుముకు గనక కట్టినట్లయితే సుఖ సంతానం ప్రాప్తిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వరలక్ష్మీ వ్రతము నాడు గోమతీ చక్రాలకు పూజ చేసి ఆ చక్రాలలో 6 తీసుకొని ఈ చక్రాలను ఒక దండలాగా కట్టి రోగి మంచానికి గనక కట్టినట్లయితే త్వరగా వ్యాధి నయమవుతుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. అంతేకాక వైవాహిక జీవితం బావుండాలి అంటే ఈ వరలక్ష్మీ వ్రతం నాడు పూజలో ఉంచినటువంటి ఈ గోమతీ చక్రాలను 7 తీసుకొని విడిగా ఒక గుడ్డలో కట్టుకుని ఉంచి ఎవరూ ముట్టుకోని చోట వీటిని భద్రపరుచుకున్నట్లయితే వైవాహిక జీవితం బావుంటుంది అని శాస్త్రంలో ఉన్నది. మరియు ధనము బాగా రావాలి అంటే ఈ వరలక్ష్మీ వ్రతము నాడు గోమతీ చక్రాలకు పూజ చేసి
ఆ పూజ చేసినటువంటి చక్రాల్లో 8 చక్రాలని 8 అని చెప్పటంలో అర్థమో 8 సంఖ్య అష్టలక్ష్మీ స్వరూపము. ఈ విధంగా గనక ఆ చక్రాలని పూజా గదిలో గనక ఉంచుకున్నట్లయితే ధనము ప్రాప్తిస్తుంది అని శాస్త్రము. అంతేకాక వరలక్ష్మీ వ్రతం రోజున ఈ గోమతీ చక్రాలను పూజలో ఉంచి పూజించటం వలన గ్రహదోషాలు పోతాయని శాస్త్రము. ముఖ్యముగా కుజదోషము, శుక్రగ్రహ దోషాలు పోతాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడినది. అంతేకాక ఈ వరలక్ష్మీ వ్రతం రోజున గనక పూజలో ఈ గోమతీ చక్రాలను ఉంచి పూజ చేసినట్లయితే శనిదోష నివారణ మరియు కాలసర్పదోషము, నాగదోషము ఉన్నవారికి దోషాలు పోతాయి అని శాస్త్రంలో ఉన్నది. మరియు ఈ వరలక్ష్మీ వ్రతం రోజునే ఈ గోమతీ చక్రాలకి కూడా పూజ చేసి వీటిని గనక దానము చేసినట్లయితే అఖండ ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. ఈ విధంగా ఈ వరలక్ష్మీ వ్రతము రోజున ఈ గోమతీ చక్రాలకు గనక పూజ చేసినట్లయితే దిష్టి బాలారిష్ట దోషాలు, 2 డబ్బు కలిసి రావటము, 3 రైతులకి పంటలు బాగా పండుట, 4 వాహనం కట్టుకున్నట్లయితే వాటి ప్రమాదాల నుంచి తగ్గించుకోవటము, మరియు స్త్రీలకు సుఖ సంతాన ప్రాప్తి మరియు అనారోగ్య సమస్యలు పోవుట, వైవాహిక జీవితము బాగుండటం మరియు ధనము బాగా రావటానికి కారణము. అంతేకాక కుజశుక్రదోష నివారణ మరియు శనిదోష నివారణ, కాలసర్పదోష నివారణ, నాగదోష నివారణలు ఈ గోమతీ చక్ర పూజని చేసినట్లయితే సకల దోషాలు పోయి సుఖ సంతోషాలతో ఐశ్వర్యాభివృద్ధులతో వెలుగొందుతారు అని శాస్త్రంలో చెప్పబడినది. సర్వే జనాః సుఖినో భవంతు.